అద్భుతం అద్భుతం మరో మహా అద్భుతాన్ని అయితే మనం చూడబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీ రోమాలు నెక్కబొడుచుకుంటాయి. అలాంటి స్టోరీ, అలాంటి మనిషి బ్యాక్ డ్రాప్ తో అయితే మన ప్రభాస్ గారు అయితే ఇప్పుడు సినిమా చేయబోతున్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, మన ఇండియన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే, ఆయన చేసిన త్యాగాల గురించి చెప్పాలంటే, ఆయన చేసిన యుద్ధం గురించి చెప్పాలంటే నా వయసు అయితే సరిపోతా. సచ్ ఏ గ్రేట్ లెజెండ్ ఆయన. ఇప్పుడు అంతటి గొప్ప మహనీయుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మన ప్రభాస్ గారు సీతారామన్ తీసిన హను రాఘవపూడి గారి డైరెక్షన్ లో అయితే ఒక సినిమాలో అయితే నటించబోతున్నాడు. ఆ సినిమాకి ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న పేరేంటయ్యా అంటే ఫౌజీ. అయితే ఈ ఫౌజీ కథ ప్రీ ఇండిపెండెన్స్ కాలంలో అయితే జరిగిద్దంట. అంటే ఈ కథ స్వాతంత్రం రాకముందు జరిగే కథ అనమాట. మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే, ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక గొప్ప ఆర్మీని అయితే తయారు చేశారు ఆయన. ఇప్పుడు మన ప్రభాస్ గారు నటించబోయే ఫౌజీ కథ ఆ బ్యాక్ డ్రాప్ లో అయితే తీయబోతున్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఒక సోల్జర్ గా అయితే మన ప్రభాస్ గారు అయితే కనిపించబోతున్నారు. అంటే మీరు ఊహించుకోండి, మన గ్రేట్ సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మన ప్రభాస్ గారు అయితే ఒక ఫ్రేమ్ లో అయితే కనిపించబోతున్నారు. ఇది ప్రభాస్ గారు అలాగే మన ఆడియన్స్ చేసుకున్న అదృష్టం అనే నేను చెప్తాను. ఎందుకంటే అలాంటి గొప్ప నాయకుడితో ఒక్క సెకండ్ కనిపించినా అది అదృష్టమే. మనం కల్కి సినిమా చూసుకుంటే క్లైమాక్స్ లో కర్ణుడు అలా వచ్చి వెళ్తేనే 1000 కోట్లు అలా వచ్చి అలా పడ్డాయి. కర్ణుడు అనేది ఒక మైథలాజికల్ క్యారెక్టర్, కానీ సుభాష్ చంద్రబోస్ గారు అయితే రియల్ హీరో, రియల్ ఫ్రీడమ్ ఫైటర్. అలాంటిది ఆయన బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చి అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే 2000 కోట్లకి ఒక్క రూపాయి కూడా తగ్గదు. ఖచ్చితంగా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయింది. కానీ ఈ సినిమా తీసే ముందు హను రాఘవపూడి గారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన సుభాష్ చంద్రబోస్ గారి టీమ్ తో అయితే మన తెలుగులో 3 సినిమాలు అయితే వచ్చాయి. దాంట్లో ఒక్క సినిమా కూడా పెద్ద హిట్ కాదు కదా, అసలు హిట్టే అవ్వలేదు. ఆ సినిమాలు ఏంటయ్యా అంటే, వెంకటేష్ గారు నటించిన సుభాష్ చంద్రబోస్, అలాగే నిఖిల్ నటించిన స్పై సినిమా, రీసెంట్ గా వచ్చిన మన కళ్యాణ్ రామ్ గారి డెవిల్. ఈ 3 సినిమాల్లో సుభాష్ చంద్రబోస్ సినిమా ఓన్లీ టైటిల్ పెట్టారు కానీ ఆయన రిఫరెన్స్ అయితే అంతగా వాడలేదు. కానీ నిఖిల్ గారి స్పై సినిమా అయితే ఆ టీజర్ కట్, ఆ ట్రైలర్ కట్ అయితే ఏదో మిస్టరీ మేము సాల్వ్ చేసేస్తున్నాం, సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీని అయితే మేమైతే ఈ సినిమాలో చూపించేస్తున్నాం అని అడవడి చేసి సినిమాలో అయితే ఏం చూపించలేదు. కాకపోతే స్పై సినిమాతో పోల్చుకుంటే డెవిల్ సినిమా కొద్దిగా బెటర్ అనే చెప్పాలి. ఆ డెవిల్ సినిమా ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఈజీగా ఒకసారి అయితే చూసేయచ్చు, మంచి సినిమా. కానీ ఈ 3 సినిమాల్లో ఏది హిట్ టాక్ అయితే తెచ్చుకోలేదు, డిజాస్టర్స్ అయితే అయ్యాయి. హను రాఘవపూడి గారు అదైతే మైండ్ లో పెట్టుకుని అంత గొప్ప వ్యక్తి స్టోరీని తీసుకుంటున్నారు కాబట్టి అదే రేంజ్ లో సినిమా కనుక ఉంటే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. మరి అంత గొప్ప మహానాయకుడి యొక్క రిఫరెన్స్ ని తీసుకుని వస్తున్న ఈ ఫౌజీ సినిమా నెక్స్ట్ వచ్చే నెల ఆగస్టు 22 అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ రోజు అయితే రెడీగా ఉండండి. లాస్ట్ గా ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందే చెప్తున్నాను, ఈ సినిమా గనక అన్ని కుదిరి హిట్ టాక్ గనక వస్తే బస్తీ మే సవాల్ ఇండియన్ ఇండస్ట్రీ అయితే పక్కా అయింది. మీకు ఇంకోటైతే చెప్పాలి, ఇది యుద్ధం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఒక లవ్ స్టోరీ సినిమా, మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్ యాక్ట్రెస్ అయిన యమాన్ ఇస్మాయిల్ గారిని అయితే అనుకుంటున్నారా, ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. ఇంకా లాస్ట్ లో ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్